ఐపీఎల్ మేనేజ్మెంట్ కి డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి? ఉదాహరణకి ఆర్సీబీ ఉంది, ఆర్సీబీ ఎక్కువ మ్యాచ్లు ఓడిపోయింది, మరి వాళ్ళకి లాభం ఎక్కడ నుండి వస్తాయి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అనమాట. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐపీఎల్ మేనేజ్మెంట్ వాళ్ళ టీమ్ కి 100 కోట్లు ఖర్చు పెట్టిందంటే వాళ్ళకి డబల్ కాదు ట్రిపుల్ వస్తాయి అనమాట. అంటే 100 కోట్లకి వాళ్ళకి 500 కోట్లు వస్తాయి, అంటే 400 కోట్లు రామే. ఉదాహరణకి స్టేడియంలో ఉండేటటువంటి టికెట్స్ ప్రైస్ లో వాళ్ళకి 80% వస్తాయి అనమాట. ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఆడుతున్నారు అనుకోండి, సో అది ఆర్సీబీ హోంగ్రౌండ్ వాళ్ళకి 80% ఇవ్వాలి. వేరే దగ్గర ఆడుతున్నాం అనుకోండి, వీళ్ళకి 20% ఇవ్వాలన్నమాట. ఈ విధంగా వీళ్ళకి ఫుల్ డబ్బులు వస్తాయి అనమాట. అది కాక క్రికెటర్స్ తీసేటటువంటి యాడ్లకి క్రికెటర్లకి ఏమి డబ్బులు రావు, వాళ్ళు ఆల్రెడీ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కాబట్టి ఆ డ్రీమ్ 11 అయ్యుండొచ్చు, అరుణ్ యాడ్ అయ్యుండొచ్చు, ఇవన్నీ కూడా ఈ ఐపీఎల్ మేనేజ్మెంట్కి వస్తాయి. ఇంకోటి ఏంటంటే స్టార్ స్పోర్ట్స్ దాదాపు 1200 కోట్లు పెట్టి ఐపీఎల్ రైట్స్ తీసుకుంది. జియో సినిమా కూడా 1500 కోట్లు పెట్టి ఐపీఎల్ రైట్స్ తీసుకుంది. సో వాళ్ళకి లాభం అవుతుంది తర్వాత సంగతి, కానీ వీళ్ళలో కూడా వీళ్ళకి కమిషన్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్లేయర్స్ యాడ్ చేసిన డబ్బులు వస్తాయి, ఆ గ్రౌండ్ లో ఆడినటువంటి ఆ డబ్బులు వస్తాయి, స్టార్ స్పోర్ట్స్ నుండి డబ్బులు వస్తాయి, ఇంకా బీభత్సమైన